ఇరు పార్టీల మధ్య సంప్రదింపులు సర్దుబాట్లు పూర్తయినట్టుగా తెలుస్తుంది. వరుసగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలవడం అనేటటువంటిది కొత్త తరానికి ఒక కొత్త ఆశలను రేకిస్తున్నటువంటి పరిణామం. అయితే చేగొండి హరిరామ జోగయ్య గారు పట్టు విడవద్దు, అంశాలను తొలగించొద్దు అనేటటువంటి విధంగా సైకలాజికల్గా జనసేన పార్టీ పైన ఒక రకమైనటువంటి ప్రెజర్ బిల్డప్ చేస్తున్నారు. అది మంచికే అనేటటువంటిది జన సైనికులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ పోటీ చేసేటటువంటి సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది నిన్న జరిగినటువంటి సమావేశంలో ఒక స్పష్టత వచ్చింది. ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, ప్రముఖ ఎకనామిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బొలిశెట్టి సత్య గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గత 6 నెలల నుండి వరుస భేటీలతో అధికార పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఏంటి సమీకరణాలు, సంప్రదింపులు, సర్దుబాట్లు ఎంతవరకు వచ్చాయి? అంటే శ్రీశైలం గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు పెంటపాటి పుల్లారావు గారికి, అలాగే మీ వీక్షకులకి నమస్కారం అండి. ముఖ్యంగా ఇది ఒక డిఫికల్ట్ ఫేజ్ అండి ఆంధ్రప్రదేశ్కి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా 55 నుంచి 1955 నుంచి ఎలక్షన్స్ జరిగిన ఈ ఎలక్షన్స్ మాత్రం క్రిటికల్ ఎలక్షన్స్ అయిపోయినాయండి. ఎందుకంటే అసలు లా అండ్ ఆర్డర్ అంటే మన అది ఏమైందంటే లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందండి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని చర్చిస్తున్న విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే ఒక పార్టీయే సీట్ అలొకేట్ చేయాలంటే చాలా కష్టపడాలి. అటువంటిది ఒక 2 పార్టీలు పొత్తులు అనేసరికి వాళ్ళు చూడవలసింది సామాజిక సమీకరణాలే కాదండి, అక్కడ బలాబలాలు, మన బలం ఎంత ఉంది, మీ బలం ఎంత ఉంది, అక్కడ అభ్యర్థులు ఉన్నారా లేదా, ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇటువంటి అన్ని నెక్స్ట్ మన ప్రత్యర్థి అక్కడ ఎవరికి సీట్ ఇస్తున్నారు, అన్ని చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూడాల్సి ఉంటుంది. ఒక ఇండిపెండెంట్ పార్టీకే సీట్లు అలొకేట్ చేస్తే చేయడానికి చాలా కష్టం. ఎందుకంటే ఆశించిన వాళ్ళు ఒకరికంటే ఎక్కువ ఉంటారు. అందులో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, ఎవరిని సామాజిక వర్గాల ప్రకారంగా, ఆ సామాజిక సమీకరణాల ప్రకారంగా చేయాల్సిన పనులు ఉంటాయి. అవి కాకుండా అక్కడ ప్రస్తుత పరిస్థితులు అంటే మన ప్రత్యర్థి ఎవరిని ప్లేస్ చేశారు. ఒక ప్రత్యర్థి ఇప్పుడు చూడండి, ఒక 7-8 ప్లేసుల్లో ముస్లిమ్స్, విజయవాడ వెస్ట్ కానీ, గుంటూరు వెస్ట్ కానీ, నెల్లూరు సిటీ కానీ, కడప కానీ, కదిరి కానీ, మదనపల్లి, అనంతపురం అన్నింటిలో వాళ్ళు ముస్లిం సోదరులకు ఇచ్చారు. మా దగ్గర ఒక 3 ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి, వీళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఇటువంటివి మనకి ఎలా జరుగుతుంటుందంటే నార్మల్గా ఇట్స్ ఎ బిగ్ ఎక్సర్సైజ్ అండి. ఒకరోజు అయిపోయేది కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంకొక యాడ్ ఆన్ ఉంది, బీజేపీ ఉంది, బీజేపీతో పొత్తు ఉంది. బీజేపీ ఎక్కడ బలంగా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ. సారీ ఫర్ ఇంటరప్ట్ యు, పొత్తుందని మీరు చెప్పుకుంటున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ పొత్తుందని ఎక్కడ ఏ సందర్భంలో చెప్పుకునేటటువంటి పరిస్థితులు హై క్యాడర్ కల్పించడం లేదు. లోయర్ క్యాడరు, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు, అధికార ప్రతినిధులు కానివ్వండి, ఒక కాన్స్టిట్యున్సీ వైజ్ మాత్రం వాళ్ళు పొత్తుందని వెల్కమ్ చేస్తున్నారు. పురంధరేశ్వరి స్థాయిలో, కేంద్ర మంత్రివర్యుల స్థాయిలో, రాజ్యసభ సభ్యులు సివిఎల్ నరసింహారావు గారి స్థాయిలో ఏ రోజు ఒక్క మాట కూడా వాళ్ళు చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఏంటి అసలు కారణం? ఏంటంటే బీజేపీ ఒక కేంద్ర పార్టీ అండి. సెంట్రల్ పార్టీ ఎప్పుడు కూడా ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు పొలిటికల్ అఫైర్స్కి సంబంధించి. వాళ్ళు డిసైడ్ చేసి నిర్ణయం తీసుకున్న తర్వాత కిందకు వస్తుంది. ఆ నిర్ణయం తీసుకోవడం లేట్ ఎందుకు అయిందంటే, ఈ రామ మందిరం దీంట్లో చాన్నాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పార్లమెంట్ దాంట్లో ఉన్నారు, ఇదంతా అయిన తర్వాత ఈ పార్లమెంట్ సెషన్ అయిపోయిన వెంటనే నాకు తెలిసి ఆ చర్చలు కేంద్రం తీసుకుంటుందండి. తీసుకున్న తర్వాత అది రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి అందుగురించి వాళ్ళు బీజేపీ మనతో కలలేదు. అయితే ఒకటైతే క్లియర్ ఏంటంటే జనసేన ఎన్డీఏ ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది, అందులో నాకేం అనుమానం అయితే లేదు. అయితే ముఖ్యంగా మీ ద్వారా పెంటపాటి పుల్లారావు కానీ, లేకపోతే మా TV9 వ్యూవర్స్కి కానీ, ముఖ్యంగా మా జనసేన శ్రేణులకి, టీడీపీ శ్రేణులకు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. చేగొండి హరిరామ జోగయ్య అంటే ఎవరి సుబ్రహ్మణ్యం సినిమాలాగా ఒక హరిరామ జోగయ్య అంటే కాపు సంక్షేమ సేన నాయకుడు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అది కాదండి. ఆయన ఒక డై హార్డ్
ఒక ఒక రాజకీయ అంటే విజ్ఞత కలిగిన వ్యక్తి, అలాగే డై హార్డ్ సపోర్టర్ ఆఫ్ వంగవీటి మోహన్ రంగా. ఆయన చనిపోయినప్పుడు, ఎందుకంటే వేరే తరం రాజకీయాలు రావాలి, కొత్త రాజకీయాలు రావాలనుకునే టైంలో రంగా గారు చనిపోయినప్పుడు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి పైకి వచ్చేశారు. అప్పుడు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, మీరు మంత్రివర్గంలో ఉండండి, రాజీనామా చేయడం తప్పుడు సంకేతాలు వెళ్తాయంటే నేను రాను, ససేమరే రాను అని కూర్చున్నారు. అంటే పదవి గురించి ఏదైనా చేసి ఈ రోజుల్లో ఎమ్మెల్యే టికెట్, కార్పొరేటర్ టికెట్ ఇస్తానంటే మర్డర్లు చేసి ఈ రోజుల్లో ఒక దారుణమైన హత్య జరిగింది, దానికి బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేస్తున్నాను, ఇది నిరసిస్తున్నానని చెప్పడం అన్నది ఆ రోజు నుంచి ఆయన కాపులకు అత్యంత సన్నిహితుడైపోయాడు. ఎవరు? హరిరామ్ జోగి గారు. ఆ తర్వాత 2009లో 2008లో చిరంజీవి గారు పార్టీ పెట్టిన వెంటనే మొట్టమొదటి పెద్ద వ్యక్తి ఆయనంతటా ఆయనగా వెళ్ళి చిరంజీవి గారిని కలవడం, ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన వెంటనే కూడా ఆయనంతటా ఆయనే వెళ్ళి కలిశారు. పవన్ కళ్యాణ్ గారు కబురు పెడితే వెళ్ళా, నేను నన్ను వాడుకోండి, నేను నెక్స్ట్ ఇంకోటంటే ఆయనకేం సీట్ ఇవ్వక్కర్లేదు, ఆయనకి ఏం అక్కర్లా. ఇంకోటి ఏమంటే మిగతా వాళ్ళలాగా ఆప్షన్ మైండెడ్ పర్సన్ ఆయనకు ఇప్పుడు దాదాపు 86 ఏళ్ళండి ఈరోజు. 86 ఏళ్ళు అయినా సరే ఆయన ప్రతి నియోజకవర్గం గురించి, ఇక్కడ 295 అంటే మన 175 కాదు, అవతల ఉన్న 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం గురించి కూడా మాట్లాడగలడు ఆయన. అటువంటి అతను ఏం చేశారంటే, ఆయనకున్న క్రేజ్ ఎందుకుంది మా జన సైనికుల్లో కానీ వీర మహిళల్లో కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన అంటే గౌరవం. సిమిలర్గా ఆయన కొన్నాళ్ళు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఎన్టీ రామారావు గారు అమెరికా వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడిగా, వెల్విషర్గా, ఇద్దరికి వెల్విషర్ ఆయన, మళ్ళీ ఇద్దరిలో ఎక్కడ తేడాలా, వెల్విషర్గా ఆయన ఈ లెటర్ ఇద్దరిని అడ్రస్ చేస్తూ రాస్తూ, ఈ లెటర్ అండ్ స్పిరిట్ మీరు చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకూడదంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి అని చెప్పారు తప్ప ఆయన ఎక్కడ ఈ ఇద్దరు పార్టీల్లో ఏ పార్టీని ఇబ్బంది పెట్టాలని కాదండి. ఈయన ముఖ్యంగా ఈ లెటర్ రాసిందే ఆ ఇద్దరు పార్టీలు అధికారంలోకి రావాలి, తెలుగుదేశం లేకపోతే జనసేన అధికారంలోకి రాదు, జనసేన లేకపోతే తెలుగుదేశం అధికారంలోకి రాదు, కాబట్టి ఇద్దరు కలిసే వెళ్ళాలి, కలిసి వెళ్ళడం అనివార్యం. ఇటువంటి అప్పుడు మనం పరస్పరంగా ఇచ్చిపుచ్చుకోవడాల్లో, సర్దుబాట్లు చేసుకోవడంలో జాగ్రత్తలు వహించాలని చెప్తూనే ఓటు ట్రాన్స్ఫర్ చేయడానికి, ఓటు ట్రాన్స్ఫర్ కావడానికి, వీళ్ళిద్దరికి సంబంధం లేదు, అది ప్రజలకు సంబంధించిన విషయం. ఓటు ట్రాన్స్ఫర్ కావడానికి పవన్ కళ్యాణ్ గారు 25 సీట్లు పర్వాలేదు అనొచ్చు, లేకపోతే 10 పర్వాలేదు అనొచ్చు, లేకపోతే ఈసారి నాకు ఏమి వద్దు, జగన్మోహన్ రెడ్డి దిగిపోతే చాలు అనొచ్చు. కానీ ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే ఏం చేయాలన్న విషయం ఆయన చెప్పారు. అలాగే ఒక 50 మంది నియోజకవర్గాల వారిగా ఒక 50 మందికి ఎవరికి ఇస్తే బాగుంటుందని కూడా ఆయన సలహాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకుంటారు ఇద్దరు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పరిగణనలో తీసుకుంటారు, అధికారంలోకి వస్తారు, మంచి పరిపాలన అందిస్తారని నా నమ్మకం అండి. యస్, పెండపాటి పుల్లారావు గారు.